సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల కవిత్వపు ఛానల్కు సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు నేను వినిపించబోతున్న కవిత ఆగస్టు నెల. కవయిత్రి డాక్టర్ గీతాంజలి. డాక్టర్ గీతాంజలి ఉరఫ్ డాక్టర్ భారతి మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. డాక్టర్ గీతాంజలి ఎంఎస్ సెక్సాలజిస్టుగా, మ్యారిటల్ కౌన్సిలర్గా పనిచేస్తున్నారు. ఆమె అడవిని జయించింది అనే నవల ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉన్నది. పాలమూరు వలస చిత్రాలు, పెహచాన్, హస్బెండ్ స్టిచ్ అనే కథా సంపుటాలను వెలువచ్చారు. మంచి కవిత్వం రాస్తున్నారు. ఇప్పుడు నేను వినిపించబోయే కవిత ఆగస్ట్ నెల. వినండి. ఆకుపచ్చని ఆకులన్నీ ముదురు గోధుమ రంగులోకి మారి రాలిపోయే ఆకురాలు కాలం. జూలై నెల దాకా కలలన్నీ వర్షమై కురిసిపోయాక ఆఖరి మేఘం కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రతి నెల ఒంటరైన ఆమె ఇంటికొచ్చిన ఆగస్టు నెలని ప్రేమగా హత్తుకుంటుంది. బజారుకు వెళ్ళి రాలిన రంగున్న ప్లాస్టిక్ ఆకుల తోరణాలను తెచ్చుకుంటుంది. వాకిట్లోని వెల్కమ్ హోమ్ పూల కుండీలో శ్రద్ధగా సర్దుతుంది. ఇంట్లోకి అడుగు పెట్టబోయే మనుషుల పాదాల కోసం డోర్ మ్యాట్ మీద కూడా కాసిన్ని రాలిన ఆకులను ఉంచుతుంది. తలుపు కొట్టిన వాళ్ళని హృదయంలోకి తీసుకుంటున్నట్లుగా తలుపు మీద హృదయాకారంలో రాలిన శిశిర పత్రాలను అపురూపంగా అలంకరిస్తుంది. వసంతాన్ని పోగొట్టుకున్న ఆమె శిశిరాన్ని పండుగ చేసుకుంటుంది. అంతేనా? ఇల్లంతటిని ఆమె ఆకులు రాల్చుకున్న తోటలా మార్చేస్తుంది, కొన్ని పూల తీగలతో సహా. బయటి తోటల్లోకి నడవలేని ఆమె ఇంట్లోపలి తోటలో మెల్లిగా నడుస్తూ రాలిన ఒక్కో ఆకు జ్ఞాపకాన్ని కవిత్వంగా రాస్తుంది. ఒక్కో ఆకుకి ఒక్కో పేరు. తన పిల్లల, మనవళ్ళ, భర్త, మరణించిన అమ్మ నాన్నల, తాత అమ్మమ్మల పేర్లు, ఊరి పేర్లు, బహుశా మరిచిపోలేని తన యవ్వన కాలపు ప్రియుడు పేరుతో కూడా పిలుచుకుంటూ ఆకులతో కబుర్లు చెప్తూ ఉంటుంది. శిశిరం ముందు తనని వీడిపోయిన వర్షం కోసం ఆమె వియోగ గీతాల్ని పాడుకుంటుంది. ఒక్కసారి వర్షాన్ని పంపమని ఆకాశాన్ని వేడుకుంటుంది. ఆకాశం వినదు. మేఘాల్ని తన లోపల దాచుకుని తలుపులు మూసుకుంటుంది. ఇప్పుడిక ఆమె వాకిట్లో చెట్లు శిశిర వర్షాన్ని రాలుస్తాయి. కొన్నిసార్లు వరుసగా ఆకులు రాల్చుకునే తోటను చూడలేక ఆమె కిటికీని మూసేస్తుంది. కానీ శిశిరంలోని ఎడారితనాన్ని అలవాటు చేసుకోవటానికి ఆమె ఇల్లంతా రాలిన శిశిరపు ఆకుల తీగలతో అలంకరిస్తుంది. గోడలకి, తలుపులకి, తన రాత టేబుల్ చుట్టూ, వంటింట్లో పుస్తకాల అలమరాల చుట్టూ శిశిరపు ఆకుల తోరణాలు కట్టుకుంటుంది. ఆ తరువాత మెల్లిగా నవ్వటాన్ని, తృప్తి చెందటాన్ని సాధన చేస్తుంది. శిశిరం తెచ్చిన ఆగస్టు నెలని ప్రేమించటం మొదలు పెడుతుంది. ఎందుకైనా మంచిదని రాబోయే చలికాలపు నెగళ్లను, రజాయిలను, స్వెట్టర్లను కూడా సిద్ధం చేసుకుంటుంది. దూరాన ఉన్న మనవడో మనవరాలో ఫోన్ చేస్తే ఇంటికి వస్తే రాలిన ఆకుల మీద బొమ్మలు ఎలా వేయాలో నేర్పిస్తానని ఆశ పెడుతుంది. ఆమెలో ఏకంగా పెద్ద ఆశ. తలుపులు తెరుచుకుని రాని మనుషుల కోసం ఇంటినే ఆకులు రాల్చుకునే శిశిర శిబిరంలా మార్చేస్తుంది.
ఆమెకు ఋతువులు కాదు, మనుషులు ముఖ్యం. అందుకే ఋతువులు మారినప్పుడల్లా ఆమె కూడా మారిపోతూ మనుషుల కోసం ఎదురు చూస్తుంటుంది. ఆమె కాలానికొక ఋతువుగా మారిపోతుంటుంది. ఇల్లు సమాధిగా మారటం ఆమెకి ఇష్టం ఉండదు. అందుకే వాకిట్లో నిలబడి ఎవరో ఒకరిని పిలుస్తూనే ఉంటుంది. మూసుకున్న పక్కింటి తలుపుల మీద ఇంట్లోకి బొద్దింకలొచ్చాయనో, వాషింగ్ మెషిన్ పనిచేయట్లేదనో, కాస్త సాయం చేయమని రాసిన కాగితపు ముక్కలని అంటించి వెళ్ళిపోతుంది. ఏదో ఒక రకంగా ఆమె మనుషుల్ని పలకరించాలనుకుంటుంది, చూడాలనుకుంటుంది. ఇంట్లో బందీలైపోయిన మనుషులను గడప దాటించి బయటకు రప్పించాలని అనుకుంటుంది. మారిపోయే ఋతువులు మనుషుల్ని కూడా ఎలా మారుస్తాయో, తనలా ఒంటరిని ఎలా చేస్తాయో తెలుసుకోవటం అంటే ఆమెకి ఆసక్తి. అందుకే రోజూ మాటలు రాసిన కాగితపు ముక్కలని తలుపులకి అంటిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఋతువులను ఇంట్లో బంధించి ఎండిన సిసరపు ఆకులు లాంటి మనుషుల్ని బయట పట్టుకుంటుంది. రేపో మాపో రాలిపోయే వాళ్ళ ముఖాల్లోని ముడతల్ని గుర్తుపట్టి చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళుతుంది. కొన్ని మాటలని వాళ్ళ దోసిట్లోకి వదులుతుంది. వాళ్ళెప్పుడూ వినని కొత్త రాగాలని కూడా. జీవితం ఇప్పుడే మొదలైందని వాళ్ళ చెవుల్లో గుసగుసలాడుతుంది. ఆమె ఆగస్టు నెలలో మొదలైన శరత్కాలపు శిశిర వసంతం మరి. ఆమె ఆగస్టు నెలలో మొదలైన శరత్కాలపు శిశిర వసంతం మరి. శరత్కాలపు శిశిర వసంతం కవిత విన్నారు కదా. ఈ కవిత రాసిన వారు డాక్టర్ గీతాంజలి. మిత్రులారా, ఈ కవిత మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కవిత్వాన్ని మరలా వినిపిస్తూనే ఉంటాను. వింటారు కదూ? తప్పకుండా వినేయండి. మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఉంటాను మరి. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.